నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బెంగళూరులో రేవ్ పార్టీ గురించి అందరూ విన్నాం. రేవ్ పార్టీ సంగతి బయటికి రాగానే నటి హేమ పేరు కూడా చాలా గట్టిగా వినిపించింది. సో సిసిబి పోలీసులు అయితే నటి హేమకి 2 సార్లు అయితే నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కమ్మని. బట్ ఆవిడకి హెల్త్ ఇష్యూ ఉంది, రాలేకపోతున్నానని చెప్పేసి ఆవిడ సమాధానం ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. బట్ ఇప్పుడైతే బెంగళూరు సిసిబి పోలీసులు నటి హేమాని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమ పేరే గట్టిగా వినిపించింది. మిగిలిన వాళ్ళ పేర్లు వినిపించినా వాళ్ళు రాలేదు. బట్ హేమనే లీడ్ చేసింది, ఆవిడే హోస్ట్ ఆ ఈవెంట్కి అని చెప్పి వార్తలు బయటకు వచ్చాయి. ఆవిడ కాదు అని చెప్పి చాలా వీడియోలు రిలీజ్ చేసినా కానీ ఫైనల్లీ ఆవిడ బ్లడ్ టెస్ట్ తీసుకుని పంపిస్తే మాత్రం ఆవిడకి పాజిటివ్ వచ్చింది. విచారణకి 2 సార్లు రావాలి నోటీసులు జారీ చేసిన సిసిబి పోలీసులు ఆవిడ దాన్ని మిస్ చేశారు. బట్ ఇప్పుడైతే పోలీసులు నటి హేమ అదుపులోకి తీసుకున్నారు అని అంటున్నారు, హైదరాబాద్ వచ్చి మరి బెంగళూరు నుంచి. సో ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి, ఏంటి అంటారు? చట్టం తన పని తాను చేసుకుపోతుందని మాట్లాడగలమండి. కాకపోతే చట్టం అంటూ చేయదలుచుకుంటే ఇలాగే ఉంటుంది. చేయదలుచుకోకుండా చాలామందిని వేళ్ల సందులోంచి ఇసుకలాగా వదిలేసిన సంగతులు మనకు తెలుసు. సరే, మనమేమి చట్టం కాస్త కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు చెయ్యమని మనం చెప్పం. చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే, చెయ్యవలసిందే. ఎవరున్నా ఎంతటి వాళ్ళు ఉన్నా. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఒకటే చెప్పాను, హేమ ఒక్కదాని గురించి మాట్లాడకండి ఎవరైనా సరే. అక్కడ 78 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఏది డ్రగ్స్ తీసుకున్నట్లు. 78 మంది ఫోటోలు పేపర్లో వేయండి. ఆల్మోస్ట్ అయితే 80 మంది దాకా అన్నారు. యాక్చువల్లీ 80 కావచ్చు, 82 కావచ్చు, 83 కావచ్చు. నంబర్ ఈజ్ నాట్ అ ఇష్యూ. ఇక్కడ మీరు ఒక్క హేమనే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? హేమ ఒక్కదాని గురించేనే ఎందుకు మాట్లాడాలి? అందరినీ పేపర్లో వేయండి, అందరి గురించి వేయండి. చట్టం ఊరుకోదు డ్రగ్స్ విషయంలో, పోలీసులు ఊరుకోరు అనే సమాచారాన్ని మీరు ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, తీసుకుంటున్న వాళ్ళు, తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక హెచ్చరికగా ఉండాలి. అంటే వాళ్ళు డబ్బులున్న వాళ్ళు అవనివ్వండి, సెలబ్రిటీలు అవనివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, రాజకీయ నాయకులు అవనివ్వండి, అందులో ఎమ్మెల్యేలు ఉండనివ్వండి, ఎంపీలు ఉండనివ్వండి, అది కాదు విషయం. ఐఏఎస్లు ఉండొచ్చు, ఐపీఎస్లు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరున్నా సరే అందరినీ ఇప్పుడు హేమను ఎట్లా అయితే మీడియాలో చూపిస్తున్నారో అందరినీ చూపించాల్సిందే. అయితే ఇక్కడ అసలు ఎందుకు హేమ తప్పు మీద తప్పు ఎందుకు చేస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. హేమ తప్పు మీద తప్పు చేయడం వెనకమాల, హేమ వెనక ఇదంతా ఒక మాఫియా అని అనను కానీ ఇది ఒక వ్యాపారం. రేవ్ పార్టీ అనేది కూడా ఒక వ్యాపారం. ఈ వ్యాపారం చేసే ప్రాసెస్లో వీళ్ళకి కొంతమంది రాజకీయ నాయకులు అండుండొచ్చు, కొంతమంది పొలిటీషియన్స్ అండుండొచ్చు, కొంతమంది ఉన్నతాధికారుల అండుండొచ్చు. ఇన్ని రకాల వాళ్ళ అండలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఏదైనా సమాజంలో ఒక సంఘ వ్యతిరేక పని జరగాలి, సంఘ విద్రోహ చర్య జరగాలన్నా, చట్టానికి వ్యతిరేకమైన పని జరగాలి అన్నా ఒక 2-3 కూర్చుంటే కానీ అవ్వదు. అది ఒకళ్ళు పోలీసులు, ఒకళ్ళు పొలిటీషియన్స్, ఒకళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు, ఇంకొకళ్ళు అధికార యంత్రాంగం. ఈ 4 కూర్చుంటేనే అవుతుంది. 5వది మీడియా. ఈ 4కి మీడియా కూడా తోడైంది అనుకోండి, విషయాలు బయటికే రావు. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి? చట్టం సీరియస్గానే ఉంది, మీడియా బయటికి తీసుకొస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ ఇద్దరు లింక్ తోటి ఇది అలా 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 ఆగి ఉంది. వీళ్ళెవరో నాకు సాయం చేస్తారు అనే ఒక మొండితనము, మూర్ఖత్వము హేమ దగ్గర ఉన్నాయి. నమ్ముతుంది. ఆమె నమ్మకం ఏంటంటే నన్ను ఎవరో బయటేస్తారు అనుకుంటుంది. అందుకే చట్టాన్ని చాలా సింపుల్గా తీసుకుంది, చాలా ఈజీగా తీసుకుంది, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది. అది పనికిరాదు. మీరు చేసింది చట్ట వ్యతిరేకం.
అది చట్టం వ్యతిరేకించిన పని అయితే గనక, అది ఏదైనా ఒక మంచి పని అయ్యేదే గనక అయ్యి ఉంటే, అదేదన్నా ఒక అవార్డు వచ్చే పని అయ్యి ఉంటే గనక మీరు ముందే వచ్చి చెప్తారుగా, బయటకు వచ్చి. మీరు అబద్ధం ఆడినప్పుడే అర్థమైపోయింది, మీకు తెలుసు ఇది చట్ట వ్యతిరేకమైన పని అని, నేను ఇబ్బందిలో పడబోతున్నాను అనేది అర్థమైపోయింది. పోలీసులు ఎప్పుడైతే వచ్చి రైడ్ చేశారో, పోలీసులు మిమ్మల్ని అదుపులోకి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టారో మీకు అప్పుడు అర్థమైపోయింది. అంటే అప్పుడే కాదు, ముందు కూడా తెలుసు మీకు ఇది చట్ట వ్యతిరేకమని. రేవ్ పార్టీ చట్ట వ్యతిరేకమైంది, పైగా రేవ్ పార్టీకి కూడా చట్టబద్ధత ఉంది అనుకుంటే, మేము ఒక 100 మందిని కలిసి ఒక చోట పార్టీ చేసుకోబోతున్నాం, మాకు ఏమైనా అవసరమైతే చట్టం దగ్గర నుంచి మాకు ఒక రక్షణ కావాలి అని పర్మిషన్ తీసుకోవచ్చు. అప్పుడు పోలీసులు ఏం చేస్తారు అంటే, 100 మంది కూడి ఒక చోట కూర్చొని డాన్స్ వేస్తారా, తాగుతారా, తింటారా, పేకాడుకుంటారా, ఏం చేస్తారా అన్నప్పుడు ఏం చేస్తారు అంటే, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పహారా ఉంటుంది అక్కడ. పోలీసు పహారా పెట్టుకుంటే ఇంక వీళ్ళ గొప్పతనమే ఉంది. అసలు మేము ఏదైనా సరే చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని గౌరవించే వాళ్ళందరూ చేతగాని దద్దమ్మలు, వాళ్ళకి ఏమీ చేత కాదు, మేము నిజమైన హీరోలువి అనే కదా వీళ్ళు ఈ పనులు చేసేది. మాదక ద్రవ్యాలు తీసుకుంటారన్నా, లేకపోతే అశ్లీల నృత్యాలు చేస్తారన్నా, రేవ్ పార్టీ అంటే అదే కదా. విపరీతమైన మ్యూజిక్ పెట్టుకొని డాన్స్లు వేస్తాము, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాము అన్నా, ఇవన్నీ ఎందుకు చేస్తారు వీళ్ళు సామాన్యుల కంటే మేము చాలా అధికులు, మాకు డబ్బు ఉంది, ధైర్యం ఉంది, చట్టాన్ని ధిక్కరించగలిగిన ధైర్యం ఉంది అనే ఒక ధీమాతోటి చేసే పనులు ఇవన్నీ. సరే, ఇవన్నీ చేసి ఇంత ధీమా చూపించిన మనిషి పోలీసులకు దొరికిన తర్వాత అక్కడ నేను కాదు, నేను హైదరాబాద్లో ఉన్నాను అని ఒక వీడియో రిలీజ్ చేయటము, బిర్యానీ వండుతున్నానని ఇంకొక వీడియో రిలీజ్ చేయడము, ఇవన్నీ చూస్తూ ఉంటే పైగా పని కట్టుకుని కొంతమంది చేత తనకు అనుకూలంగా మీడియాలో మాట్లాడించుకుంది. ఇప్పుడు ఎవరో ఎందుకు చిట్టిబాబు గారే మాట్లాడారు మీడియాలో అనుకూలంగా, హేమ అలా చేసి ఉండదు అట్లాగా, ఎందుకు అందరూ హేమ మీదే పడతారు మీరు? ఓ పక్కన సమంతాని వెనకేసుకొస్తారు, సమంతాన్ని విమర్శిస్తారు ఆయన, కానీ హేమను మట్టుకు వెనకేసుకొస్తారు. పోనీ మరి సమంత ఏమన్నా చట్ట వ్యతిరేకమైన పని చేసిందా ఈయన వ్యతిరేకించడానికి? అంతేమీ చేయలా. ఆమె ఊరికే సినిమా ప్రమోషన్స్లో భాగంగా హాస్పిటల్లో ఉండి డబ్బింగ్ చెప్పింది, సానుభూతి కోసం చేసింది. సానుభూతి కోసం చేసే పనులేమి చట్ట వ్యతిరేకమైన పనులేం కాదు, అక్కడ ఆమె చాలా తప్పు. కానీ హేమ మట్టుకు రేవ్ పార్టీకి వెళ్ళలేదు, డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్తారు. ఈయన ఎందుకు చెప్తాడో అర్థం కాదు. కానీ రిపోర్ట్స్ పాజిటివ్ అనే తెలుస్తోంది హేమకు సంబంధించి. రిపోర్ట్స్ పాజిటివ్ అంటున్నారండి అంటే చూపించండి. సో అలాగైతే ఇప్పుడు పాజిటివ్ కాకపోతే పోలీసులు అయితే హేమను అదుపులోకి తీసుకోరు కదా, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తేలిపోయింది కదా, నోటీసులు కూడా ఎవరు ఇన్ కేసు పాజిటివ్ కాకపోతే. అసలు ఆమె అక్కడ లేదనుకోండి, ఆమె రక్త నమూనాల పోలీసులకి ఎట్లా దొరుకుతాయండి? ఇది సింపుల్ కదా, ఇది క్లియర్ కదా. అసలు ఈమె అక్కడే లేకపోయి ఉంటే గనక అసలు ఈమె నోటీస్ ఎందుకు ఇస్తారు, ఈమె రక్త నమూనా ఎందుకు తీసుకుంటారు, అసలు ఆమె నోటీస్ ఇచ్చాడని మీకెవరు చెప్పారు అని అడుగుతాడు ఆయన. నోటీస్ మీరు చూసారా, మీకు చూపించారా అని రంతరన్వేషణ చేస్తున్నాడు. అంత సినిమా ఇండస్ట్రీ కాబట్టి వెనకేసుకొచ్చాను అంటే ఓకే, వెనకేసుకురావడం కరెక్ట్ అని నేను అన్నను, కానీ అందుకని వెనకేసుకొచ్చారు అనుకోవచ్చు. మరి సమంత కూడా అదే సినిమా ఇండస్ట్రీ కదా, మరి సమంత మీద అలా పడిపోవడం దేనికి? సమంతని ఆమెను బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే డబ్బింగ్ అనేది కేవలం డబ్బింగ్ స్టూడియోలో చెప్పాలని అయితే ఏం రాసి పెట్టలేదు కదా, ఎక్కడ అందుబాటులో ఉంటే ఎక్కడన్నా చెప్పొచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చండి. ఆయన అనేది ఏంటంటే ఆమె సానుభూతితోటి సినిమా ఆడించుకోవాలి అనుకుంది అని చెప్తాడు ఈయన. మరి సినిమా ఆడిందా పాపం, అలా యాక్ట్ చేసిన సినిమా వేరే విషయం అండి. నువ్వు ముసలిదాని అయిపోయావు, నీ ముసలి మొహము, నీ మొహానికి ఆ సినిమా ఎందుకు అని అడిగాడు, బాడీ షేమింగ్ చేశాడు. చేయొచ్చునా మరి? సమంత అప్పుడే అంటే ఈ లెక్కను చూస్తే 30 దాటితే ఇంకా ఆడవాళ్ళందరూ ముసలోళ్ళు, ఆ మగాళ్ళు కూడా. శాకుంతలం సినిమాకి 18 ఏళ్ళ అమ్మాయి అంటే ఒక ప్రౌఢ ఉండాలి అంట, ప్రౌఢలు పనికిరారంట, కన్యలు కావాలంట, అంటే యవ్వనంతో మిసిమిసలాడే కన్యలు కావాలంట, వాళ్ళైతేనే పనికొస్తారని ఆయన చెప్పుకుని వచ్చాడు. అయితే ఆమె ఏమి
చట్టాన్ని ధిక్కరించలేదు, చట్ట వ్యతిరేకమైన పనులు చేయలేదు. అయితే గీతే కొంచెం విమర్శల పాలు అయి ఉండొచ్చు కానీ చట్ట వ్యతిరేకమైన పనులు అయితే ఇల్లీగల్ థింగ్స్ అయితే సమంత చేయలేదు. ఒక విషయం అయితే కంప్లీట్లీ తన పర్సనల్, అది ఎవరు వేలు పెట్టి చూపించడానికి లేదు, అవసరం లేదు. ఆమె యాంటీ సోషల్ పర్సనాలిటీ కాదు. మరి ఇప్పుడు హేమ విషయం వచ్చేసరికి నువ్వు హేమని సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు ఇట్లా తప్పులు చేస్తే కూడా సినిమా ఇండస్ట్రీ అని నువ్వు సపోర్ట్ చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు ఏమవుతుందంటే తోటకూర దొంగతనం చేసిన రోజునే తల్లి గనక మందలించినట్లయితే వాడు గజ దొంగగా మారేవాడు కాదు. ఆ గజ దొంగని అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకెళ్తుంటే తల్లి ఏడుస్తుంటే ఎందుకమ్మా ఏడుస్తావు, ఇదంతా నువ్వు చేసిందే కదా, ఆ రోజు మరి నేను తోటకూర దొంగతనం చేసిన రోజునే నువ్వు నన్ను మందలించినట్లయితే నేను ఇవాళ ఇంత పెద్ద గజ దొంగను అయ్యేవాడిని కాదు అన్నట్లు ఎంత సినిమా వాళ్ళైనా సరే, ఎంత సినిమా ఇండస్ట్రీ అయినా సరే ఆయన అలా వెనకేసుకురావడం కరెక్ట్ కాదు. దానివల్ల ఇంకొంతమందికి మమ్మల్ని వెనకేసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఒక విచ్చలవిడితనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు హేమ చేసిన పొరపాటు ఏంటి అంటే ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు హాజరయ్యి ఉంటే బాగుండేది. అంటే అరెస్ట్ చేస్తారేమని భయంతో హాజరు కాల, తనకి ఆరోగ్యం బాగలేదు అన్నది. వాళ్ళు రెండో నోటీస్ ఇచ్చారు, రెండో నోటీసుకి కూడా ఆవిడ స్పందించలేదు. అందుకే హైదరాబాద్ వరకు వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం పడింది. అందుకని చట్టంతో చెలగాటం ఆడొద్దు ఎవరైనా సరే. కాకపోతే ఆమె ధీమా ఏంటి అంటే దీని వెనక చాలామంది పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఈ పార్టీలో ఉన్నవాళ్ళు. సో బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అయితే హేమాన్ని సిసిబి పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఏం విచారిస్తారు, ఎటువంటి నిజాలను బయట పెడతారని చెప్పి విచారణలో తెలియటువంటి అవకాశం ఉంది రాబోయే 2-3 రోజుల్లో. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతం వరకు హేమ విషయము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంత తలబిరుసు తలపొగరు ఉంటే చట్టం తన పని తాను చేసుకుని వెళితే చట్టం ముందు మట్టుకు తప్పు చేసిన వాళ్ళు అంటారు కదా, చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పేసి అని. సో అది నటి హేమ విషయంలో నిజమైంది, 100% పాళ్ళు నిజమైంది. అంటే ఎవరో రక్షిస్తారు, అది అన్నిసార్లు జరగదు. పైగా ఇప్పుడున్న పరిస్థితి సో ఎవరికి వాళ్ళనే కాపాడుకోవడానికి చూస్తారు తప్ప పక్కన వాళ్ళు కాపాడదామని చూడరు. సిచ్యువేషన్ బట్టి నటి హేమ అనేది ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి విచారణలో ఎటువంటి నిజాలు పోలీసులు బయట పెడతారు సిసిబి పోలీసులు చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కుమార్ గారు. థ్యాంక్ యూ.